ఇలాంటి జాబ్స్ మళ్ళీ పడవు. ఎగ్జామ్ లేదు. సాలరీ వచ్చేసి 1,00,000 వరకైతే ఉంటుంది. ఆఫీసర్ జాబ్స్ ఇవి. ఎక్స్‌పీరియన్స్ కూడా ఏం లేదు. ఆన్‌లైన్‌లో అప్లై చేస్తే సరిపోతుంది. అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎవరైతే నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్నవారు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది కాబట్టి సో ప్లీజ్ లైక్ చేయండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్‌లోకి వెళ్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఉంటుంది, దీనిపైన క్లిక్ చేస్తే పేజ్ అనేది ఇలా వ్యూ అవుతుంది. మీరు ఒకవేళ ఆల్రెడీ వర్కింగ్ అయితే మీరు సైన్అప్ లాగిన్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఐడి ఇక్కడ ఇవ్వాలన్నమాట. సైన్అప్ అయిన తర్వాత సైన్ అప్ అయిన తర్వాత మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది వ్యూ అనేది అవుతుంది. నేను అకౌంట్ క్రియేట్ చేసుకోవట్లేదు, ఎందుకంటే నేను జాబ్కి అప్లై చేయట్లేదు కాబట్టి నేను ఇక్కడ ఫిల్ చేయట్లేదు. మీరు మీ నేమ్, మీకు సంబంధించిన మీ ఫుల్ డీటెయిల్స్ తోటి మీ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి ఐఎమ్ నాట్ రోబోట్ పైన క్లిక్ చేసి సైన్ ఇన్ కావాలి. సైన్ ఇన్ అయిన తర్వాత మీకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ అనేది ఓపెన్ అనేది అవుతుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అప్లై నౌ పైన క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ చేసుకున్న సేమ్ ఇదే వ్యూ అనేది అవుతుంది. కాబట్టి సో ఇది ఇవాల్టి నోటిఫికేషన్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. చూస్తున్న వారు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది కాబట్టి సో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక మంచి అప్డేట్ తోటి అయితే వచ్చాను. అప్డేట్ ఏంటంటే ఆఫీస్ ఆఫ్ ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ అండ్ స్పాన్సర్డ్ రీసెర్చ్ నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎవరెవరు ఎలిజిబుల్, ఎంత ఫీజు ఉంటుంది, ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి అనేది ప్రతిదీ కంపల్సరీగా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే ఈ వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే చూస్తున్నవారు ఒక లైక్ చేయండి. నేను ఒక లైక్ మాత్రమే ఆశిస్తున్నాను మీ నుండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింతమందికి చేరుతుంది కాబట్టి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందని అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఆఫీస్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ కన్సల్టెన్సీ అండ్ స్పాన్సర్డ్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ నుండి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసి 6/4/2025 రోజైతే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందనమాట. అండ్ ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. చూస్తున్నవారు ఒక లైక్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే అప్లికేషన్స్ ఇన్వైటెడ్ ఫర్ ఏ టెంపరీ పోస్ట్. నేను ప్రతి వీడియోలో ప్రతి దాంట్లో అది పర్మనెంట్ జాబ్ అయితే పర్మనెంట్ అని, టెంపరీ అయితే టెంపరీ అని కంపల్సరీగా మెన్షన్ చేస్తున్నాను. కానీ ఎవరు నా ఛానల్ని చూడట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నోటిఫికేషన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫర్ వేరియస్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఐఐటి మద్రాస్ నుండి అయితే నోటిఫికేషన్ ఈ జాబ్స్కి సంబంధించి అయితే రిలీజ్ అనేది చేశారు. ఇక్కడ కోఆర్డినేటర్ ఐఐటి నుండి కోఆర్డినేటర్ ఎవరు ఉంటారో వాళ్ళైతే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అండ్ ఇనిషియల్లీ ఫర్ 1 year పీరియడ్ వరకు అయితే మీకు
జాబ్ అవకాశం అయితే కల్పిస్తున్నామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ పోస్టుల విషయానికి వచ్చినట్టయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఎన్ని పోస్టులని ఏం మెన్షన్ చేయలేదు. 3 years డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బీకామ్ బీబీఏ చేసిన వాళ్ళు లేదా అకౌంట్స్ స్ట్రీమ్ నుంచి వెళ్ళి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ స్ట్రీమ్ నుంచి వెళ్ళి ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆపర్చునిటీ, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 55% మార్క్స్ వచ్చుంటే సరిపోతుంది. అండ్ జనరల్ వాళ్ళకి 60 మార్క్స్ వచ్చుంటే సరిపోతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అంటే 60% మీరు 55% తోటి పాస్ అయినా 60% తోటి పాస్ అయినా మీరైతే కంపల్సరీగా అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ బేసిక్ పే చూసుకున్నట్టయితే 18,000 పర్ మంత్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్వాలిఫికేషన్స్ స్కిల్స్ ఏవేవి కావాలనుకుంటే ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ వచ్చుంటే సరిపోతుంది. అలాగే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30 years అండ్ జనరల్ కేటగిరీ వాళ్ళకి 28 years అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ మీకు ఇందులో అప్లై చేసుకోవడానికి కావాల్సింది క్యాండిడేట్స్ ఫర్ ఏ రిటన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అనేది ఉంటుందని ఇక్కడ క్లియర్ మెన్షన్ అనేది చేశాడు. అండ్ ఇక్కడ అప్లికేషన్ లింక్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. https://staff.iitm.ac.in కెరియర్స్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇది మీ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో నా బయోలో నేను ప్రొవైడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళైతే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అప్లోడెడ్ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. అండ్ ఫోటోగ్రాఫ్ ఒకటి అండ్ సర్టిఫికెట్స్ డిగ్రీ అండ్ ప్రొవిజనల్, మీరు ఏ స్ట్రీమ్లో డిగ్రీ చేశారనేది ప్రొవిజనల్లో ఉంటుంది కాబట్టి ఇవి 2 అప్లోడ్ అనేది చేయాలి. అండ్ ఫిజికల్ కాపీ ఆఫ్ కమ్యూనిటీ అంటే ఎస్సీ కేటగిరీయా, ఎస్టీ కేటగిరీయా, లేకపోతే జనరల్ కేటగిరీయా ఏదైతే అది మీరైతే ప్రొవైడ్ అనేది చేయాలి. అండ్ ఆల్రెడీ వర్కింగ్ మీరు ఒకవేళ ఆల్రెడీ ఐఐటి మద్రాస్లో మీరు చేసి ఉంటే మీకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 26/4/2026 రోజైతే ఈ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ అయితే ఉంది. అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే ఆల్ ద పొజిషన్స్ ఆర్ ఆన్ ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసెస్ అని ఇక్కడ ఫస్టే నేను టెంపరరీ అని చెప్పాను. అండ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ కూడా చేశాడు. అండ్ ద కంప్లీషన్ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ విల్ నాట్ బి కన్ఫర్ ఎనీ టైమ్ ఫర్ ఫర్దర్ ఎగ్జిక్యూషన్. ఒకవేళ మీరు ఆ పీరియడ్ దాటిన తర్వాత మిమ్మల్ని తీసేయచ్చు, లేదంటే మీరు మీకు మీరుగా కాంట్రాక్ట్ని నుండి తప్పుకోవచ్చు, లేదంటే మీకు అక్కడనే పోస్టింగ్ కావాలనుకున్న మీ పర్ఫార్మెన్స్ని బట్టి మిమ్మల్ని అయితే తీసుకుంటారు. అండ్ ఆన్లైన్ అప్లై లింక్ ఆల్రెడీ నేను మీకు క్లియర్గా మెన్షన్ చేశాను. నేను బయోలో అలాగే కామెంట్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ హ్యాస్ టు బి ఫిల్డ్ ఫర్ ఈచ్ పోస్ట్ అంటే ఇందులో ఉన్న పోస్టులకి మీరు ఎన్నిటికైనా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకునేటప్పుడు ఈమెయిల్ ఐడి అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్, లాగిన్ ఐడి అసలు మర్చిపోవద్దు. అవి కంపల్సరీగా మీకు ఫర్దర్గా యూజ్ అనేది అవుతుంది కాబట్టి అసలు వాటిని మిస్ చేసుకోకండి, మీరు ప్రిజర్వ్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి who are working in any one of the project at IIT Madras must apply through the proper channel, otherwise they will be rejected. ఒకవేళ మీరు ఐఐటి మద్రాస్లో మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నట్టయితే అది క్లియర్గా మెన్షన్ చేయాలి, లేదంటే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. అండ్
ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. 04422579796 అని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ వర్కింగ్ డేస్ ఫర్ 9 to 5:30 PM వరకు అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అది వర్కింగ్ డేస్ కాబట్టి మండే టు ఫ్రైడే వరకు అయితే మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే మీరు అడగవచ్చు, ఈమెయిల్ కూడా చేయవచ్చు, లేదంటే ఆ నెంబర్కి కాల్ చేసినా వాళ్ళు మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ https://icesr staff.iitm.ac.in careers అనే